గట్కేసర్ బీజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు 6వ డివిజన్ గట్కేసర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వి హనుమాన్, జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు కరుణాకర్, ఉపాధ్యక్షులు రామతీర్థ, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చల్లక శ్రీధర్, కార్యదర్శి సిద్దిరాజు, శ్రేయా భవానీ, కోశాధికారి మేడబోయిన నరేష్, సహ కోశాధికారి పవన్ సింగ్, యువ మోర్చా అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు బిక్కు నాయక్, సీనియర్ నాయకులు గుండ్ల బాలరాజ్, పల్లె మధు, దేశం అభిమన్యు, పల్లె ఆంజనేయులు, కృష్ణ యాదవ్, ఎర్రుల శ్రీరాములు, శశికాంత్, బూత్ అధ్యక్షులు నరసింహారెడ్డి, చంద్రకాంత్, మమత శర్మ, రేఖా సోని, కంది ప్రవీణ్, హర్ష, ఉదయ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ ఎలక్షన్ చూసినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి మచ్చలేని నాయకత్వం, భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం. ఇంతకుముందుకు మనం ఢిల్లీలో చూసినాం, మొన్న కేరళలో చూసినాం, ఈరోజు మహారాష్ట్రలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లలో విజయ దుందుబి మోగించినటువంటి బీజేపీ ఇక ముందు రాబోయే తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా విజయం సాధిస్తుందని ఈ కార్యకర్తలందరి ఉత్సాహం చూస్తే అనిపిస్తుంది. కాబట్టి ఇదే ఉత్సాహంతో పనిచేసి తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ జై హింద్, జై భారత్. సీనియర్ నాయకులు గుండ్ల బాలరాజు గారు, పల్లె మధు గారు, కరుణాకర్ గారు, మిగతా కార్యకర్తలు, ప్రధాన కార్యదర్శులు, పత్రికా సోదరులందరికీ కూడా ఈ మహారాష్ట్ర విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముంబై నగర పాలక సంస్థ గెలవడం అంటే యావత్ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అక్కడ నివసిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ముంబై నగరపాలక సంస్థలో నివసిస్తూ ఉంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా విజయ కేతనం ఎగిరేసింది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో కూడా అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుంది. మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రమైనటువంటి కేరళ క్యాపిటల్ సిటీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగిరేసింది. దీనికి సంకేతం రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. సౌత్ అన్ని ప్రాంతాల్లో కూడా మోడీ గారి పరిపాలనని స్వాగతిస్తూ సామాన్య ప్రజానికం కూడా కుల మతాలకు కుల మతాలను కూడా పక్కకు పెట్టి కూడా నరేంద్ర మోడీ పరిపాలనకి స్వాగతిస్తూ అందరూ కూడా వారి వెన్నుదండి వస్తూ ఈ రోజు బాంబేలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా పూర్తి మెజార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మీ వెంటనే ఉన్నామని చెప్పి మోడీ గారికి ఈ విజయంతో వారు మోడీ గారికి పెద్ద బలాన్ని చేకూరుస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గట్కేసర్ పట్టణ తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందో, నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశం అంతటా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దానికి ఈరోజు ఒక న్యాయబద్ధమైన, ఒక ధర్మమైన, ఒక అవినీతి లేని, స్కామ్ లేని ప్రభుత్వం ఈరోజు 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పరిపాలన ఇస్తూ భారతదేశంలో ఒక ఢిల్లీ కాకుండా గల్లీలో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకే ఓటేసి ప్రజలు మంచి విజయాలు ఇస్తూ ఈరోజు మహారాష్ట్రలో గిట మున్సిపల్ కైవసం చేసుకోవడం జరిగింది బాంబే. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో గిట స్థానిక సంస్థలలో, అదేవిధంగా తెలంగాణలో గిట భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ దేశం అంతటా భారతీయ జనతా పార్టీ విజయోత్సవం జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క విజయోత్సవాన్ని మేమందరము గర్విస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క ఇంకా విజయాలకు పునాదిగా మేమందరం భావిస్తూ ఈరోజు దీన్ని మీ అందరి కార్యక్రమం పాల్గొన్న విలేకరుల గిట ఒక ధన్యవాదాలు.